అక్టోబర్ 2015 సిఐఏ హెడ్ క్వార్టర్స్ వర్జీనియాలో జాన్ బ్రెనన్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్లో ఒక చిన్న పిల్లాడు జాన్తో నేను సిఐఏ సర్వీస్ సిస్టమ్ అన్నిటినీ హ్యాక్ చేస్తానని చెప్పాడు. ఈ కాల్ ఇంకా ఎవరికైనా వస్తే ప్రాంక్ అనుకోవచ్చు, కానీ జాన్ బ్రెనన్ ఆ టైంలో వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ చీఫ్ డైరెక్టర్. అండ్ జాన్ పర్సనల్ నెంబర్ తెలుసుకొని కాల్ చేయడం నార్మల్ విషయమేం కాదు. ఈ స్టోరీ యూఎస్లోని టాప్ ఏజెన్సీస్ అండ్ సీక్రెట్ డిపార్ట్మెంట్ సర్వీస్ని హ్యాక్ చేసిన ఇద్దరు పిల్లలది. అసలు ఎవరా యంగ్స్టర్స్ అండ్ ఎందుకు యూఎస్ఏ సిఐఏ ఏజెన్సీ సర్వర్స్ని హ్యాక్ చేశారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో పీపుల్, వెల్కమ్ టు టైల్స్ ఆఫ్ తరుణ్. బ్యాక్ టు ఎక్స్ప్లెనేషన్. ఆ యంగ్స్టర్ని తన డిమాండ్స్ ఏంటి అని అడిగితే ఆ పిల్లాడు అమెరికా మిడిల్ ఈస్ట్లో ఉన్న పాలెస్టైన్ మీద అటాక్ చేయడం ఆపేయాలని అండ్ అక్కడి సిటిజన్స్ని పీస్కి దూరం చేయకుండా ఉండాలని చెప్తాడు. కాల్ అండ్ తర్వాత టోటల్ అమెరికన్ ఫోర్స్ హై అలర్ట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ సిఐఏ మోస్ట్ సెక్యూర్డ్ సర్వర్స్ని ఒక చిన్న పిల్లాడు హ్యాక్ చేయడంతో సిఐఏ ఇంకా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. సిఐఏ ఏజెంట్స్ అంత ఈజీగా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు వాళ్ళ ఐడెంటిటీ విషయంలో ఎంత సెక్యూర్గా ఉంటారంటే వర్జీనియాలో ఉన్న సిఐఏ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఒక స్టార్ బక్స్ షాప్ ఉంది, కానీ అందులో ఏ కప్ మీద కూడా స్టార్ బక్స్ లోగో కానీ అక్కడ పనిచేసే ఆఫీసర్స్ నేమ్స్ కానీ మెన్షన్ చేసి ఉండవు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే ఇంత కేర్ఫుల్గా ఉండే సిఐఏ డేటా హ్యాకింగ్ అనే ఇంత పెద్ద ఇష్యూ ఎలా తీసుకుంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ కాల్ అమెరికా నుంచి దూరంగా ఇంగ్లాండ్లో లెస్టర్ సైన్స్ నుంచి ఒక 15 years యంగ్స్టర్ చేశాడని తెలిసింది. ఈ యంగ్స్టర్ పేరు క్రాకా అండ్ తిని ఒక హ్యాకింగ్ కమ్యూనిటీని రన్ చేసేవాడు అండ్ దాని పేరే క్రాకాస్ విత్ యాటిట్యూడ్. కానీ తిను అసలు సిఐఏ సెక్యూరిటీ సిస్టమ్స్ని ఎలా అండ్ ఎందుకని హ్యాక్ చేశాడు, ఇది తెలుసుకోవాలంటే మనం టైంలో కొంచెం బ్యాక్ అంటే 2008కి వెళ్ళాలి. 2008 యుఎస్ వర్జీనియాలో ఒక యంగ్స్టర్ ఉండేవాడు అండ్ వీడి ఐడెంటిటీ నేమ్ డిఫాల్ట్. అండ్ తినికి వీడియో గేమ్స్ ఆడడం చాలా ఇష్టం. తిను గేమ్లో విన్ అవ్వడానికి గేమ్ ప్రోగ్రామింగ్లో చీట్స్ రన్ చేసేవాడు అండ్ ఆ చీట్స్తోనే చాలా గేమ్స్ విన్ అయ్యాడు. డిఫాల్ట్కి ఈ చీట్ ఇన్స్పిరేషన్స్ ఎనానమస్ అనే ఒక హ్యాకింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. అండ్ ఎనానమస్ ఆ టైంలో ఒక చాలా పెద్ద హ్యాకింగ్ కమ్యూనిటీ. ఈ గ్రూప్ వాళ్ళ బేస్ చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ హ్యాక్ చేసి అందులో వీళ్ళకి నచ్చిన మెసేజెస్ పోస్ట్ చేసేవాళ్ళు. ఇవన్నీ చూసి డిఫాల్ట్ కూడా ఎనానమస్ గ్రూప్లా హ్యాకింగ్ చేయాలని హ్యాకింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. డిఫాల్ట్ స్లోగా చిన్న చిన్న వెబ్సైట్స్ హ్యాక్ చేయడం నేర్చుకున్నాడు, కానీ తనకి ఒక పెద్ద కంపెనీని హ్యాక్ చేయాలని కోరిక ఉండేది. దీనికోసం తను ఒక హ్యాకింగ్ కమ్యూనిటీ జాయిన్ అవ్వాలి అండ్ అట్ లాస్ట్ డిఫాల్ట్ యానోసెక్ అనే ఒక హ్యాకింగ్ కమ్యూనిటీ జాయిన్ అయిపోతాడు. ఈ గ్రూప్ ముందు కూడా చాలా వెబ్సైట్స్ హ్యాక్ చేశారు, కానీ వీళ్ళు మోస్ట్లీ పొలిటికల్ పర్పసెస్ కోసం హ్యాక్ చేసేవాళ్ళు. ఎనాన్సెక్ బాట్ నెట్ టెక్నాలజీని యూజ్ చేసేవాళ్ళు. ఏ సిస్టంలో అయితే ఈ వైరస్ డౌన్లోడ్ అవుతుందో ఆ సిస్టమ్స్ అన్నీ ఎనాన్సెక్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఏ సిస్టంలో అయితే వైరస్ ఫస్ట్ డౌన్లోడ్ అవుతుందో దాన్ని బాట్ అంటారు అండ్ ఆ బాట్ నెట్వర్కింగ్ సిస్టమ్ని బాట్ నెట్ అంటారు. డిఫాల్ట్ తన ఫస్ట్ హ్యాకింగ్లో సక్సెస్ అవుతాడు. అదైతే తను సరదాగా చేసిన తన నెక్స్ట్ హ్యాకింగ్ డిఫాల్ట్ కోపంతో చేస్తాడు. 2014లో డెన్మార్క్ గవర్నమెంట్ ఒక షేమ్ఫుల్ లాని పాస్ చేశారు. ఏంటంటే యానిమల్ని కమర్షియల్ యూసేజ్ కోసం యూజ్ చేయొచ్చని. అండ్ దీనివల్ల హోల్ వరల్డ్లో ఉన్న యానిమల్ యాక్టివిస్ట్స్ అందరూ చాలా ప్రొటెస్ట్ చేశారు. డిఫాల్ట్ దగ్గర కూడా ఒక ఓన్ పెట్ డాగ్ ఉంది అండ్ అదంటే డిఫాల్ట్కి చాలా ఇష్టం. దీనివల్ల డిఫాల్ట్ తన క్రూ మెంబర్స్తో కలిసి డెన్మార్క్ అఫీషియల్ వెబ్సైట్ని హ్యాక్ చేశాడు. అంతేకాకుండా తను బాట్ నెట్ యూజ్ చేసుకొని ఆ యాక్ట్ రిలేటెడ్ ఉన్న అన్ని వెబ్సైట్ని షట్ డౌన్ చేసేశాడు. దీనివల్ల వరల్డ్ మొత్తానికి డెన్మార్క్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. అండ్ డెన్మార్క్ గవర్నమెంట్ ఈ ప్రెషర్ని తట్టుకోలేక నెక్స్ట్ ఇయరే ఆ యానిమల్ లాని రివర్ట్ బ్యాక్ చేసుకున్నారు. డిఫాల్ట్ తన ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ హ్యాకింగ్లో సక్సెస్ అయ్యాడు, కానీ వరల్డ్ అంతా ఎనానమస్ గ్రూప్కి క్రెడిట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది తట్టుకోలేకపోయిన డిఫాల్ట్ చాలా మంత్స్ హ్యాకింగ్ మీద ఇన్డెప్త్ రీసెర్చ్ చేస్తూ వర్క్ చేసేవాడు. రిమైనింగ్ హ్యాకర్స్లా డిఫాల్ట్ కూడా తన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేసేవాడు కాదు. తన ఓన్ వైఫై యూజ్ చేయకుండా ఒక శాటిలైట్ కనెక్టివిటీ కొనుక్కొని దాన్ని నెట్వర్కింగ్ తన ఇంటికి దూరంగా ఒక బిల్డింగ్ మీద సెటప్ చేసుకున్నాడు. అండ్ అక్కడి నుంచి తన ఇంటికి ఒక ప్రైవేట్ నెట్వర్క్తో ఇంటర్నెట్ యూజ్ చేసేవాడు. తన కంప్యూటర్ కూడా చాలా సెక్యూర్గా ఉండేది. ఎంత సెక్యూర్ అంటే కంప్యూటర్ స్టార్ట్ అవ్వడానికి 30 minutes పట్టేది. ఇప్పటి వరకు మనం ఇద్దరు యంగ్స్టర్స్ కోసం మాత్రమే మాట్లాడుకున్నాం. ఒకడేమో లండన్లో ఉండే క్రాకా, ఇంకోటి యూఎస్ఏలో ఉండే డిఫాల్ట్. వీళ్ళిద్దరికీ అసలు కాంటాక్టే లేదు,
కానీ 2013లో అయిన ఒక ఇన్సిడెంట్ వల్ల వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయాల్సి వచ్చింది. ఎడ్వర్డ్ జోసెఫ్ స్నోడెన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో కంప్యూటర్ ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్గా వర్క్ చేసేవాడు. అండ్ ఇతను ఒకరోజు CIA US సిటిజన్షిప్ అందరి పర్సనల్ డేటా సెక్యూర్లీ స్టోర్ చేస్తుందని తెలుసుకున్నాడు. జోసెఫ్ ఈ విషయాన్ని బయట పెట్టాలనుకుంటాడు, కానీ తిను ఈ పని USలో ఉంటూ చేయలేడు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల US గవర్నమెంట్ వల్ల జోసెఫ్ లైఫ్ థ్రెటనింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో తిను లీవ్ తీసుకొని హాంకాంగ్ వెళ్ళి అక్కడి రిపోర్టర్స్ ముందు ఈ న్యూస్ చెప్పాడు. ఏంటంటే CIA అండ్ US గవర్నమెంట్ అందరి సిటిజన్షిప్ పర్సనల్ డేటాని స్టోర్ చేస్తున్నారని. ఇది తెలిసిన డిఫాల్ట్ అండ్ క్రేకాకి చాలా కోపం వచ్చింది అండ్ వాళ్ళు US గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలనుకొని ప్లాన్ చేస్తారు. ఇద్దరు పర్పస్ ఆఫ్ ఫైట్స్ డిఫరెంట్. డిఫాల్ట్ పీపుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పర్మిషన్ లేకుండా స్టోర్ చేయడం US ఆపాలనుకుంటాడు, కానీ క్రేకా US గాజా మీద చేస్తున్న అటాక్ రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. కానీ ఇద్దరి మ్యూచువల్ ఎనిమీ మాత్రం ఒకటే, అదే US గవర్నమెంట్. వీళ్ళిద్దరూ అన్నిటికన్నా ముందు అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ నెంబర్ని పబ్లిక్ చేసేస్తారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇంకో ప్రైమ్ పర్సన్ డేటాని హ్యాక్ చేద్దాం అనుకుంటారు. అలా అనుకొని జాన్ బ్రేనన్ అకౌంట్ని హ్యాక్ చేస్తారు. క్రాకా జాన్ బ్రేనన్ కోసం సెర్చ్ చేస్తూ తన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ చూస్తాడు అండ్ అది వరిజోన్ కంపెనీదని తెలుసుకుంటాడు. వరిజోన్ ఒక అమెరికన్ మొబైల్ కంపెనీ. క్రాకా ఆ కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేసి తన డీటెయిల్స్ అప్డేట్ చేయాలని చెప్తూ జాన్ బ్రేనన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ హ్యాక్ చేస్తాడు. ఇప్పుడు క్రాకా దగ్గర జాన్ బ్రేనన్ అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఇంకా తన అడ్రస్, అంతేకాకుండా జాన్ బ్యాంక్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు క్రేకా జాన్ ఈమెయిల్ హ్యాక్ చేయాలనుకుంటాడు, కానీ జాన్ బ్రేనన్ జీమెయిల్ లేదా యాహూ కానీ యూజ్ చేయడం లేదు. తను USలో ఉన్న AOL ఈమెయిల్ యూజ్ చేస్తున్నాడు. క్రేకా AOL కస్టమర్ సపోర్ట్ టీమ్కి కాల్ చేసి నా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటాడు. అండ్ కస్టమర్ సపోర్ట్ టీమ్ కన్ఫర్మేషన్ కోసం తన బ్యాంక్ లాస్ట్ 4 డిజిట్స్ కన్ఫర్మ్ చేయమంటారు. అండ్ క్రేకా దగ్గర ఇప్పుడు జాన్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది. తను జాన్ బ్రేనన్ పర్సనల్ ఈమెయిల్ ఓపెన్ చేసి US గవర్నమెంట్ టాప్ సీక్రెట్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా చూస్తాడు. ఇంతలో తన ఈమెయిల్ హ్యాక్ అయిందని తెలుసుకున్న బ్రేనన్ వెంటనే తన ఈమెయిల్ని క్లోజ్ చేయమని AOLకి ఇన్ఫామ్ చేస్తాడు. కానీ క్రేకా ఇంతలోనే తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా డౌన్లోడ్ చేసేసుకున్నాడు. క్రేకా స్లోగా తన దగ్గరున్న జాన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ US గవర్నమెంట్ సీక్రెట్ ఫైల్స్ పబ్లిక్లో రిలీజ్ చేస్తూ ఉంటాడు. అండ్ టోటల్ వరల్డ్లో CIA టాప్ సీక్రెట్స్ రొటేట్ అవ్వడంతో CIAకి ఈ కేసు సాల్వ్ చేయడం ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇదంతా చేసిన కొన్ని డేస్ తర్వాత క్రేకా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 9,000 ఏజెంట్స్ అండ్ FBI 20,000 ఏజెంట్స్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసేసాడు. క్రేకా ఈ హ్యాక్ తర్వాత తన నార్మల్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండిపోయాడు. తన్ని ఎవరూ పట్టుకోలేరు అనుకున్నాడు. కానీ ఇంకో సైడ్ ఉన్న డిఫాల్ట్ US రెసిడెన్స్ అవ్వడంతో చాలా టెన్షన్ అండ్ వరీ అయిపోయేవాడు. కానీ డిఫాల్ట్ ఈ మిస్టేక్ చేయకపోతే వీళ్ళిద్దరినీ ఈ రోజుకి వరల్డ్లో ఎవరూ పట్టుకోలేకపోయేవారేమో. డిఫాల్ట్ తాగేసి మాటల్లో తన ఫ్రెండ్తో CIAని హ్యాక్ చేయడంలో తిన హ్యాండ్ కూడా ఉంది అని చెప్పేస్తాడు. అండ్ ఇదే డిఫాల్ట్ అండ్ క్రాకా ఇద్దరి హ్యాకింగ్ కెరియర్ని ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎండ్ చేసేసింది. ఫ్యూ డేస్లో FBI డిఫాల్ట్ అండ్ క్రాకాని అరెస్ట్ చేశారు. అండ్ క్రాకా ఒరిజినల్ నేమ్ కేన్ గ్యాబ్లిన్, ఇంకా డిఫాల్ట్ పేరు జస్టిన్ గ్రే లివర్మ్యాన్. చిన్న ఏజ్లో ఉండడం వల్ల క్రాకాకి 2 ఇయర్స్ అండ్ డిఫాల్ట్కి 5 ఇయర్స్ జైల్లో ఉంచారు. సర్ప్రైజింగ్లీ వాళ్ళిద్దరూ ఈరోజు అవుట్ ఆఫ్ ప్రిజన్ ఉండి US అండ్ బ్రిటన్ గవర్నమెంట్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్గా పనిచేస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.